దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు. అలాగే యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించును గాక. ఆయన కనుదృష్టి మీ మీద, మీ కుటుంబాల మీద ఉండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. 139 కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్నతండ్రి, మీ నామానికి స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు, అద్భుత మహద్భుతాలు చేయవాడవు. నా యేసయ్యా, మీకే కోట్ల కొద్దిగా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నాను. వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నానైనా ఈ వాక్యం అనేకులను అయ్యా ప్రభువా పట్టుకోవాలి ప్రభువా, ఈ వాక్యం ద్వారా అనేకులు పట్టబడాలి ప్రభువా. మీ సహాయం దయచేయండి. మీ దాసును నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని. వాక్యం ఉంచిన బిడ్డలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారేమో, మంచాల మీద ఉన్నారేమో, నానైనా ఇదిగో మరణకరమైన పడకలో ఉన్నారేమో, ఇప్పుడే నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ బిడ్డలకు స్వస్థత కలుగును గాక. సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ అంశం ఏంటంటే మనస్సు. మనస్సు. ఈ భూమి మీద మనము ఎన్నో రకాల మనస్తత్వం కలిగిన మనుషులను మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి అంటాం ఇదిగో తాత మనస్సు, ఈ అబ్బాయికి ముత్తాత మనసు వచ్చింది, లేకపోతే నాన్న మనసు వచ్చింది, వాళ్ళ మనసు వచ్చింది, వీళ్ళ మనసు వచ్చింది అంటూ ఉంటాం. అయితే ఈరోజు వాక్యం చక్కగా మనం వింటే ఎలాంటి మనస్సు మనకు కావాలి? సరే, 139 కీర్తన 2వ వచనంలో దావీదు చెప్తున్నాడు, నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. దేవునికి స్తోత్రం. మన మనస్సు ఎలాంటిదో దేవుడు గ్రహిస్తున్నాడు. నీవు ఏ మనస్సుతో ఈరోజు వాక్యం ఉంటున్నావో ప్రభు గ్రహిస్తున్నాడు. ఈ భూమి మీద మనము ఏ మనస్సుతో బ్రతుకుతున్నామో ప్రభు గ్రహిస్తున్నాడు. ఆ మనస్సు దైవ సంబంధమైన మనస్సా, లేక సాతాను సంబంధమైన మనస్సా? ఆ మనస్సు వెలుగు సంబంధమైన మనస్సా, లేక చీకటి సంబంధమైన మనస్సా? ఆ మనస్సు పరిశుద్ధమైన మనస్సా, లేక పాప సంబంధమైన మనస్సా? దేవునికి స్తోత్రం. ఆ మనస్సు దేవుని మందిరానికి నడిచే మనస్సా, లేక దేవుని మందిరాన్ని ఎగ్గొట్టే మనస్సా? అనేకులను ప్రభు ఎద్దుకు నడిపించే మనస్సా, లేక ప్రభు దగ్గరకు వెళ్ళే వారిని చెడగొట్టే మనస్సా? అనేకులకు సహాయం చేసే మనసా, లేక సహాయం వచ్చే వాళ్ళని ఆపేసే మనసా? ఏ మనస్సుతో నువ్వు ఈరోజు వాక్యం వింటున్నా, నా ప్రభు అందరి మనస్సులను గ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు గారు చక్కగా అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నువ్వు ఎక్కడ కూర్చొని లేస్తున్నావో దేవుడికి తెలుసు. ఆయన చూస్తున్నాడు. రెండోది, నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సు, నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. తలంపు పుట్టక మునిపే దేవుడికి తెలుసంట. అందుకే ఒక్కొక్కసారి వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే నువ్వు ఏమి చెయ్యబోతున్నావో దేవునికి బాగా తెలుసు. నీవు మంచి పనులు చేయబోతున్నావో, లేక చెడ్డ పనులు చేయబోతున్నావో, అనేకులను కట్టబోతున్నావో, విడగొట్టబోతున్నావో, సంఘాన్ని కట్టబోతున్నావో, సంఘాన్ని చెడగొట్టడానికి పోతున్నావో, ఆకలి తీర్చడానికి వెళుతున్నావో, లేక వాళ్ళని ఆకలితో అలమటించాలనే ఉద్దేశంతో వెళుతున్నావో, నీవు మాట నోటికి రాకమునిపే, నీ మాట, మన మాట నోటికి రాకమునిపే ఆయనకు బాగా తెలుసు. మన మనస్సును ఆయన గ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద
అతనిని అధిపతినిగా నియమించును. మొదటిది మనసు ఏంటంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు. ఏ మనస్సు? దేవుని చిత్తానుసారమైన మనస్సు. మనందరికీ మనస్సు ఉందండి. ఆ మనస్సు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తుందో లేదో మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ సౌలు గారితో మరి సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవుని చిత్తానుసారమైన ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. నీ యొద్ద నుండి నీ రాజ్యము దేవుడు తీసేశాడు. సౌలా, నువ్వు దేవుని మాట వినలేదు. నీ మనస్సుకు వచ్చినట్లు నువ్వు చేశావు. దేవుని చిత్తానుసారంగా నువ్వు చేయలేదు సౌలా. దేవుడు నిన్ను విసర్జించాడు అని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనంలో మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు అని ఉంది. చాలా మంది ఎవరు నమ్ముకుంటారో తెలుసా? దేవుణ్ణి కాదు, మనస్సును నమ్ముకుంటారు. ఆ మనస్సు ఏది చెప్తే అది చేస్తారు. ఆ మనస్సే వాళ్ళ జీవితాల మీద ప్రభువుగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఆ మనస్సును ఏం చేయాలంటే దేవునికి ఇష్టానుసారమైన మనస్సుగా మనం మార్చుకోవాలి. మనస్సు మనల్ని ఒక్కసారి ఇబ్బంది పెడుతుంది. యవన బిడ్డలు ఆ ఒక ప్రేమనే ముసుగులో పడిపోయినప్పుడు వాళ్ళు చెప్పే మాట, నా మనస్సు అంగీకరించటంలా, నా మనస్సు ఒప్పుకోవటంలా. ఆ మనస్సు ఏం చేస్తుందంటే వాళ్ళ జీవితాలను అలా పిండేస్తుంటుందండి. ఆ మనస్సు ఏది చెప్తే ఆ యవ్వన బిడ్డలు అదే చేస్తారు. వ్యతిరేకించు, మీ అమ్మ నాన్నని వ్యతిరేకిస్తాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో, ఇల్లు వదిలిపెడతాడు. చచ్చిపో అని మనసు చెప్తుంది. మనసు ఏది చెప్తే అది చేస్తారు. కొట్టు, మనసు చెప్తుంది, కొడతారు. తిట్టు, మనసు చెప్తే చేస్తారు. మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని ఉంది. నీ మనస్సు నిన్ను ఒక్కసారి తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది. సహోదరుడా, దేవుని పిల్లలుగా మనకు కావాల్సింది ఏంటంటే, మన మనస్సు దేవుని చిత్తానుసారంగా నడవాలి. మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవాలి. మన మనస్సును దేవుని చిత్తము యొక్క ఆ లోతులోనికి నడిపించాలి. దేవునికి స్తోత్రం. నీ మనస్సే నిన్ను పాడు చేస్తుందేమో. పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడతారు, అమ్మా ఇది కరెక్ట్ కాదు అంటే, నా మనసు నా మాట వినట్లేదు, నా మనసు ఒప్పుకోవట్లేదు అని వాళ్ళు పబ్లిక్గానే చెప్తారు. కారణం ఏంటంటే మనస్సు మాట వాళ్ళు నమ్ముతున్నారు. కానీ వాక్యాన్ని నమ్మితే, దేవుని నమ్మితే, ప్రభుని నమ్మితే ఆ ఒక వాక్యం నీ మనస్సును మారుస్తుంది. ఈరోజు మనస్సు మాటని విని కుమిలిపోయిన ఓ బిడ్డలారా, మనస్సు మాట విని ఆస్తి పాస్తులు పోగొట్టుకున్నావో బిడ్డలారా, బంధాన్ని తల్లిదండ్రులు పోగొట్టుకున్నావో నా బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నాడు. నీ మనస్సు నిన్ను నాశనంలోనికి, మరణంలోనికి, నరకంలోనికి, అసమాధానకరమైన పరిస్థితులకు నీ మనసు నిన్ను నెడుతుంది. అయితే అది దేవుని చిత్తానుసారమైన మనస్సుగా నువ్వు మార్చుకుంటే నీ మనస్సు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 12:50 నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అన్నాడు. నా తండ్రి చిత్తము చేయకుండా మీరెవరో నాకు తెలీదు. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క చిత్తము కొరకు ఆయన కనిపెట్టాడు. సిలువలోకి వెళ్ళక ముందు
నీ చిత్తమైతే ఇది నా ఎదురు నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. తండ్రి నీ చిత్తమే అన్నాడు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న దేవుని సంఘం దేవుని యొక్క చిత్తము చేయటానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి మనస్సు ఉండాలి. రెండోది, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుట దేవుని చిత్తం. ప్రతి విషయం దేవుడు ఎన్నో మేలు చేశాడు కదండి. అన్ని మేలను బట్టి, అది ఏ విషయమైనా కావచ్చు, అది కుటుంబ విషయం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీ సేవ పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం చెల్లించే మనస్సు నీకు ఉండాలి. దైవ చిత్తానుసారమైన మనస్సు, దైవ చిత్తానుసారమైన మనస్సు రక్షణార్థమైన మారు మనసులోకి మనం నడిపిస్తుంది. లోకానుసారమైన మనస్సు దుఃఖము వేదనలోకి తీసుకెళ్తుంది. నిజంగా దేవుని చిత్తానుసారమైన మనస్సు ఉంటే చేసిన పాపాలను ఒప్పుకొని ఆ మనస్సు ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతుందండి. అయ్యో అయ్యో నేను ఈ రోజు నుండి మారిపోతాను ప్రభువా, ఇన్నాళ్ళు ఈ మనిషి జీవితాన్ని నేను పాడు చేశాను, అయ్యా నన్ను మార్చు అని ఆ మనస్సు ఏడుస్తుంది. ఎప్పుడు ఆ మనస్సుకు నువ్వు దేవుని వాక్యం వినేటట్లు చేయగలిగితే, దేవుని వాక్యం ఆ మనసుకు తగులుతున్నప్పుడు ఆ మనసు ఏం చేస్తుందంటే, నా వల్ల కాదు ప్రభువా నీ చిత్తానికి నేను లోబడతాను అనే మనసు మారిపోతుంది. మనస్సు మారిపోతే మనిషి మారిపోతాడు. మనిషి మారిపోతే కుటుంబం మారిపోతుంది. కుటుంబము మారిపోతే గ్రామాలు, దేశాలు మార్పు చెందుతాయి. దేవుని యొక్క సువార్త మన హృదయంలో నుండి ఒక సత్ప్రవర్తన. చెడుగా జీవించే వ్యక్తి మంచిగా మార్చబడాలి. భయంకరమైన అక్రమ సంబంధంలోని వ్యక్తి క్రమపరచబడాలి. అంతేకాదు, నిరీక్షణ లేకుండా చనిపోవాలనుకుంటున్న వ్యక్తి బ్రతకాలి, దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడాలి. దేవుని చిత్తానుసారమైన మనస్సు దేవుని పనిలో సహకరిస్తుంది. దేవుని చిత్తానుసారమైన మనస్సు ప్రార్థనలో సహకరిస్తుంది. దేవుని చిత్తానుసారమైన మనస్సు దేవుని సేవలో సహకరిస్తుంది. దేవుని చిత్తానుసారమైన మనస్సు దైవజనులు చెప్పిన వాక్యానుసారమైన మాటకు లోబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానుసారమైన మనస్సు ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటుంది, కృతజ్ఞత కలిగి ఉంటుంది. తండ్రి నీ చిత్తం ఏంటయ్యా అని దేవుని చిత్తం కొరకు ఆ మనస్సు ఎదురు చూస్తుంది. దేవుని స్తోత్రం. ఈరోజు వాక్యం ఇచ్చిన సహోదరులారా, మరి మన మనస్సు దేవుని చిత్తానుసారమైన మనస్సేనా? దేవుని చిత్తాన్ని గ్రహించే ఆ పరిస్థితి నీ మనస్సుకు ఉన్నదా? నేను ఎన్నోసార్లు నా మనస్సును నేను గద్దించాను. నా మనస్సా వాక్యాన్ని వినో. ఒక్కోసారి దేవుడు మాట్లాడుతున్నాడా, మనసు మాట్లాడుతుందా అని అర్థం కానంటుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యపు వెలుగులో చూడాలి. మనసు మాట్లాడింది వాక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది, అప్పుడు ఆపేయాలి. దేవుడు మాట్లాడితే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే వాక్యానికి సరిపోయినట్టు ఉంటుంది, అప్పుడు మనం కొనసాగాలి. ఒకటి దేవుని చిత్తానుసారమైన మనస్సు. రెండవది మారు మనస్సు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో నినివే వారు యోనా యొక్క ఆ ప్రకటన విని వాళ్ళు మారు మనసు పొంది దేవుని యొక్క శిక్ష నుండి తప్పింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. సువార్త ఒక వ్యక్తి యొక్క మనస్సును మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానుసారమైన మనస్సు ఎప్పుడు వస్తుందంటే, మారు మనస్సు లేకుండా దేవుని చిత్తానుసారమైన మనస్సుగా మారదు.
చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యా నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నా మనసును మార్చుకున్నానండి అని. ఇప్పుడు నీకు మారు మనసు ఉన్నదా? ఇప్పుడు నీకు మారు మనసు ఉందా? మారు మనసు లేకపోతే ఆ మారు మనసు అనే ఆ సిస్టాన్ని మళ్ళా సెర్చ్ చేసుకో. మారు మనసును దాటి లోకానుసారంగా పాపానుసారంగా నీ మనసు వెళ్ళిపోతుందా? అది ఊపిరి పీల్చుకుంటుంది. ఏది? మనస్సు. ఆహా, ఈ మనిషి భలే వదిలేశాడు నన్ను, సినిమాలకు వెళ్తున్నా, షికార్లకు వెళ్తున్నా, పరిమాణ పనులకు వెళ్తున్నా, అక్రమ సంబంధానికి వెళ్తున్నా, ఆహా వీళ్ళని భలే నడిపిస్తున్నాను అనుకుంటుంది. ఏది? మారని మనస్సు. అందుకని మీ మనస్సును కాచుకునడని ఉంది బైబిల్లో. మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. మనస్సు చూపిస్తుంది, ఆశ రేపుద్ది. అక్రమ సంబంధాలకు వెళ్ళొచ్చు కదా అంటది, పనికి మాలను పనులు చేయొచ్చు కదా అంటది. ఎప్పుడు ప్రార్థన అంటయ్యా నీకు? ఎప్పుడు ప్రార్థనేనా? ఎప్పుడు దేవుని బిడ్డల సహవాసమేనా? నాకేదైనా కాస్త టెల్లి సినిమాలో, షికార్లో లేకపోతే ఏదైనా చూపించవచ్చుగా అంటది. ఏందది? మార్పు చెందని మనస్సు. అదే మారిన మనస్సు అయితే పాపాన్ని అది చీ అంటది అంతే. నిజంగా ఒక వ్యక్తి మనస్సు మారితే, మార్పు చెందితే పాపాన్ని ఆ వ్యక్తి అసహించుకుంటాడు, ప్రేమించడు. చెడ్డ వ్యక్తులను కూడా, ఆ సహవాసాన్ని కూడా అని ఇష్టపడ్డు. చెడ్డ వ్యక్తుల సహవాసాన్ని ఇష్టపడ్డాడు. ఒకవేళ అతన్ని ప్రేమిస్తాడు, కానీ వారి యొక్క సహవాసంలో, వారి క్రియల్లో పాలు పంపులు పొందాడు. అందుకని మనం ఏం చేయాలంటే, మన మనస్సును ఇప్పుడు అది మారి ఉందా లేదా? లూకా సువార్త 15:7 ఒక్క పాపి భూమి మీద మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం ఉంటుందంట. ఈ సువార్త ఎందుకండి? ఎంతో ధనాన్ని మరి దేవుని పిల్లలు వారి కష్టార్జితం ద్వారా సువార్త మన ఇంటిలోకి వస్తుంది. ఎందుకు ఈ సువార్త మన ఇంట్లోకి వస్తుందంటే, నీవు నిజంగా మారు మనసు పొందాలి. నిజంగా మారు మనసు పొందాలి. ఎందుకు నిజంగా మారు మనసు పొందాలి? వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 3:2 పరలోక రాజ్యము సమీపంగా ఉంది కనుక మారు మనసు పొందండి. మారు మనస్సు పొందుకోకపోతే పరలోక రాజ్యంలో ఎంటర్ కాలేరు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మేము దశమ భాగం ఇస్తున్నాము, టీవీ పరిచయకు సహకరిస్తున్నాము, గొప్ప గొప్ప దైవజనుల దగ్గర మేము వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నాము అని ఏదేదో వాళ్ళ మనసులో ఏదో రకాల గొప్పలు ఉన్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. మారు మనసు ఉందా లేదా? మనసు మారిందా లేదా? ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలతో ప్రభు ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. నీ మనస్సు మారి ఉందా లేక మాయ చేస్తుందా? ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన ఏం చెప్పేవాడంటే, మారు మనసు పొందారా మాయ మనసు పొందారా అనేవాడు. సరే, లోకం సంగతి తీసి పక్కన పెట్టండి. ప్రభుని ఎరిగిన వారు ఎలా ఉన్నా ఒక్కసారి ఆలోచిద్దాం. మారాలని, మార్పు చెందాలని, యేసయ్య వాక్యం విని బ్రతుకును దిద్దుకోవాలని, రక్షణ పొంది మారు మనసు పొంది మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతున్న నీవు, నీ మనస్సు మారిందా? మనస్సు మారకపోతే సరైన సాక్ష్యం ఉండదు. మనస్సు మారకపోతే సాక్షిగా నిలబడలేవు. మనస్సు మారకపోతే మందిరానికి నడవలేవు. మనస్సు మారకపోతే దేవుని స్తుతించలేవు. మనస్సు మారకపోతే పాస్టర్ గారు అంటే కోపం, వాక్యం అంటే కోపం వస్తుంది. ఎందుకని? మనస్సు మారలేదు కనుక. అందుకని ఈరోజు మనం ఏం చేయాలంటే, ప్రభువా నా మనస్సును మార్చు అని అడగాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనస్సు మారుతుంది అంటే, ఈ మనస్సుకు బలమైన దేవుని వాక్యం తగిలినప్పుడు ఈ మనస్సు మారిపోతుంది. అంతేకాదు, బలమైన దేవుని యొక్క ఆత్మశక్తి మనసుకు తగిలినప్పుడు మనసు మారిపోతుంది. చేతులు ఎత్తేస్తుందిగా, అయ్యా నేను మార్చుకుంటా, నేను సరి చేసుకుంటా అని మనసే ప్రార్థన చేస్తుంది. పౌలు గారు అంటాడు కదా, నేను మనస్సుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం.
ఒక్కోసారి హృదయానికిను మనస్సుకు సమాధానం ఉండదు. హృదయం ఏమో దేవుని ఆరాధిస్తుంటుంది, మనసు ఏమో లోకానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇటు ప్రార్థన, ఇటేమో ఈ మనసేమో మొత్తం ప్రపంచం అంతా చుట్టుకొస్తుంది. అటు చూడు, ఇటు చూడు, ఆ పాపం వైపు చూడు, ఈ మనుషుల వైపు చూడు, ఆహా వాళ్ళు చూడు ఎలా మేడల మీద కట్టుకున్నారో. ఇదంతా లోకానుసారమైన మనస్సు. కానీ దైవ సంబంధమైన మనస్సు ఏంటో చెప్పంటారా? పరలోకానికి సిద్ధపడు, ప్రభు వచ్చేస్తున్నాడు. ఈ ఒక పాపిష్ట లోకంలో ఈ మనిషి ఎన్నాళ్ళంటాడో తెలియదు, త్వరగా మారు అని మనస్సు బుద్ధిని సమస్తాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. మీకు మాట చెప్తానండి, మనస్సు ఎప్పుడైతే మారిపోతుందో మనస్సు, మన ఊహ, మన అంతరంగం, మన ప్రాణ ఆత్మ దేహం మొత్తం కూడా ఆత్మ కొరకు పనిచేస్తుంది. ఒక ఆత్మను రక్షించాలి, ఏదో విధంగా రక్షించి దాన్ని పరలోకం చేర్చాలి. దేవునికి స్తోత్రం. మారు మనసు లేకపోతే పరలోకంలో ఎంటర్ లేదు, పరలోకంలో నువ్వు ప్రవేశించలేవు. అందుకే ఒకవేళ మారు మనసు నిన్ను పోగొట్టుకున్నా మరలా ఇప్పుడు మారు మనసు పొందు. ఎవరైనా కావచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులైనా కావచ్చు, అల్పులు కావచ్చు, దేవుని బిడ్డలు ఎవరైనా కావచ్చు. ఒకవేళ మారు మనసు నువ్వు పోగొట్టుకున్నావేమో, మారు మనసు నీకుంటే ఆ సీరియల్ ఎందుకు చూస్తావు బంగారు తల్లి? మారు మనసు ఉంటే ఆ దొంగచాటున ఆ సెల్ ఫోన్లో ఎందుకు చూస్తావు? అపవిత్రమైన ఎందుకు చూస్తావు? నీ మనస్సు పరలోకాన్ని ఆశపడుతుందా? శరీరానుసారమైన ఆ క్రియలు, శరీరానుసారమైన ఆ సుఖానికి ఆశపడుతుందా? మరి శరీరానుసారంగా అది ఆశపడుతున్నప్పుడు మారు మనసు పొందిన మనసు ఎందుకు అయింది? అది మాయ చేస్తుంది. దాన్ని ఎప్పుడు మార్చుకుంటావు? చాలామంది ఎలా ఉంటారంటే చచ్చిపోయిందాక వారు మారరు. అబ్బాయి నేను మారనులే, ఎందుకు వాక్యం చెప్తున్నావు నాకు? నేను మారతానంటావు పాస్టర్ గారు? నేను మారను పాస్టర్ గారు. మారనంటే మారను. కొంచెమైనా ఆలోచించి, అయ్యో ఈరోజు చనిపోతే నా ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళగలదా? ప్రభు దగ్గర నిలబడగలదా? నీకు మాట చెప్తానండి, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ప్రభు వచ్చేస్తే నీ ఆత్మ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించారా? మేడల మెద్దలు మనం కాపాడగలవా? బంగారము వెండి నరకానికి ఆత్మ వెళ్లకుండా రక్షించగలదా? సాతాను మాయ చేస్తున్నాడు. నీ మనస్సు మార్పు చెందాలి. నీ మనస్సు మారటానికి మోకరించి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన అవసరం. సంఘ ప్రార్థన ఎప్పుడైతే ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారో ఈ ప్రార్థన ఆ వ్యక్తిని పోయి పట్టుకుంటుంది. ఈరోజు దైవజనుడిగా నేను పలుకుతున్న ఈ మాట మీ ఇంట్లో అనేకులు పట్టుకుంటుంది. ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పొంది తీరాల్సిందే. ఎందుకంటే మారు మనసు పొందకపోతే ఒక వ్యక్తి ఏమో పరలోకం, ఇంకో వ్యక్తి ఏమో నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు మన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు మన ప్రభు అని మనం ఒప్పుకుంటే ఈ ఆత్మ పరలోకానికి వెళుతుంది. యేసు నీ దేవుడు కాకపోతే, యేసు నీ రక్షకుడు కాకపోతే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మలను కలవలేరు. అందుకని కలవటానికి ఈ భూమి మీద ఉండగానే నా మనస్సును మార్చు ప్రభువా అని ప్రార్థన చేయాలి. చాలామంది నా మనస్సును మార్చు ప్రభువా, మార్చు ప్రభువా, పాస్టర్ గారు నేను మారాలంటారు, కానీ మారటానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. మందిరానికి రాబోయే కాస్త వాక్యం విను, 2 మాటలు వాక్యం విను, ఆ వాక్యం మార్చేస్తుంది, నీ మనసును మారుస్తుంది. అంటే మందిరానికి రా. టీవీలో వాక్యం వస్తున్నా ఆపమా అంటారు. పాస్టర్ గారు వచ్చే వాక్యం చెప్తారు, 4 మాటలు వినంటే నేను ఆ గదిలో ఉంటాను, మీరు గదిలో ప్రార్థన చేసుకోండి, అయిపోయినాక నాకు చెప్పండి అంటారు. అయ్యా నా 2 చేతులు జోడించి నీ ఇంటిలోకి వచ్చి దేవుని పేరిట బ్రతిలాడుతున్నాను. నరకము బహుభయంకరమైంది. యుగ యుగాలు ఆ శిక్ష నుండి ఎవరు తప్పించలేరు. మారు మనసు పొందితేనే పరలోకం, లేకపోతే నరకం తప్పదు. ఒకటి దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉండు, రెండోది మారు మనస్సు కలిగి ఉండు. ఎప్పుడు
లోకము మనుషులు నిన్ను పరీక్షించిన ఇతను నిజంగా మారుమనసు పొందాడయ్యా అన్నట్టుగా ఒక సాక్ష్యాన్ని కలిగి ఉండు. మందిరంలో ఏమో ఒక మనసు, మందిరం విడిచిన తర్వాత ఇంకో మాయ మనసు. దేవుని బిడలైందేమో ఒక మనసు, పాస్టర్ గారి ముందు ఒక మనసు, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక మనస్సు. వద్దు, చంచలమైన మనస్సు వద్దు, స్థిరమైన మనస్సు, ప్రభుని హత్తుకునే మనస్సు, ప్రభు మీద ఆధారపడే మనస్సు. నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలో నీకు సహాయం చేసే మనసు ఉండాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, వీళ్ళ కొరకు ప్రార్థన చేయని నీ మనసే నీకు జ్ఞాపకం చేయాలి. నీ బంధువుల కొరకు నీ మనసు నీకు జ్ఞాపకం చేయాలి. నీ సేవకుడి కొరకు నీ మనసు జ్ఞాపకం చేయాలి. ప్రపంచంలో అన్ని దేశాల కొరకు నీ మనస్సుని జ్ఞాపకం చేసి ప్రార్థన చేయించాలి నీ ద్వారా. నీ మనస్సు ఒకసారి బుద్ధి ఏం చేస్తున్నావు నువ్వు అని మనసే నిన్ను గద్దించాలి. సీరియల్ చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు, ఎందుకంటే అది నిజంగా మారింది కాబట్టి దానికి ఇష్టం లేదు. ఇష్టం లేదు చూసినప్పుడు అది చీ అంటది. అదేనండి నిజమైన మారు మనస్సు. నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎక్కడ వెళుతున్నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆ మనస్సు కలిగి ఉంది. దేవుని స్తోత్రం. మూడోదిగా యేసుక్రీస్తు మనస్సు. తాత మనస్సు, నాయనమ్మ మనస్సు, ముత్తాత మనస్సు, అమ్మ మనస్సు, వాళ్ళ మనస్సు, వీళ్ళ మనస్సు కంటే నా యేసయ్య మనస్సు పొందుకుంటే ఇంత సంతోషం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు మనస్సు, ఆయన మనస్సు కలిగి ఉందాం అని ఉంది. యేసుక్రీస్తు ప్రభు మనస్సు ఎలాంటి మనస్సు అంటే దీనమైన మనస్సు, సాత్వికమైన మనస్సు, ఇంకా చాలిగల మనస్సు. దేవునికి స్తోత్రం. క్షమించే మనస్సు, ప్రాణం పెట్టిన మనస్సు. దేవునికి స్తోత్రం. అంతేకాదు మనకు ఆయన మహిమిచ్చే మనస్సు. ఈ లోకంలో ఒకవేళ కన్ను మూసినా ప్రభు వచ్చినా మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకొని ఆయనతోనే యుగ యుగాలు మనం ఉంచుకునే మనస్సు నా యేసయ్య మనస్సు. ప్రేమించే మనస్సు, హత్తుకునే మనస్సు, ఆదరించే మనస్సు నా యేసయ్య మనస్సు. నా యేసయ్య మనస్సు ఈరోజు నీ ఇంటిలో తిరుగుతుంది. నా యేసయ్య మనస్సు నేను పట్టుకుంటుంది. నీవు ఘోర పాపివైనా నా యేసయ్య మనస్సు నిన్ను క్షమిస్తుంది. నువ్వు ఆలోచిస్తున్నావు, నేను ఇన్ని పాపాలు చేస్తుంటే దేవుడు నన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడు అనుకుంటున్నావు. అది దేవుని ప్రేమని గుర్తించు సహోదరుడా. నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని ఎందుకు బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు నువ్వు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కనబడని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దేవుని ప్రేమ ఈరోజు ఇదిగో నిన్ను వెతుక్కుంటే నీ ఇంటికి వచ్చింది. వాక్యం ద్వారా నీవు నేను మారు మనసు పొంది ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉండటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన మనస్సు నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ప్రభుని అడుగుతావా, ప్రభువా నీలాంటి మనస్సు నాకు అయ్యా, నీలాంటి ప్రేమించే మనస్సు, నీలాంటి జాలి కలిగే మనస్సు, నీలాంటి ఆదరించే మనస్సు, నీలాంటి అనేకుల కొరకు ప్రార్థన చేసే మనస్సు, నీలాగా గద్దించే మనస్సు, క్షమించే మనస్సు, నీలాగా ప్రాణం పెట్టే మనస్సు నాకీ ప్రభువా అయ్యా, అనేకును చారదీసే మనస్సు నాకీ ప్రభువా అని రాత్రి ఈ సమయంలో అడుగుదామా? ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆ సిలువలో ప్రాణం పెట్టిన ప్రభు ఈరోజు ఆ రక్తధారలు, ఇదిగో నీవు ఎక్కడి నుండి వాక్యం ఉంటున్నావో ఈ స్థలంలో ఆ రక్తాన్ని నేను ప్రోక్షిస్తున్నా. ఓ షాబా బాబా, దేవుని శక్తి స్థలంలో పనిచేస్తుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రం. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించు, బలపరచు, మీ కృపల భద్రపరచమని సమస్త దయ్యాలను బంధిస్తూ ప్రతి బలహీనత యేసు నామమున విడిచి వెళ్ళిపోవును గాక. మరణ పడకలో ఉన్నారేమో, హాస్పిటల్లో ఉన్నారేమో, ప్రభువా ఇప్పుడే దేవుని శక్తి ఆవరించును గాక. కనికరించి కృప చూపించమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డలారా, మీకు ఏదైనా ప్రార్థన వస్తుంటే మాకు తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అంతేకాదు ఈ ఒక టీవీ పరిచర్య ప్రభు రాకడ వరకు కొనసాగులాగిన మీ ప్రార్థనలో ఈ టీవీ పరిచర్య కొరకు ఆయన దాసుడు నా కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నా మాకు తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమెన్. అందరికి వందనాలు. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్,
జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, యేసు మహిమ ఆత్మ మందిరం, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకై ఫోన్ నెంబర్ 89859936